వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యూదా రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలోంచి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని మరి విజయరాణి ముందుకు వచ్చి చదవాలని మనం చేస్తున్నాం. యూదా గ్రంథం 17వ వచనం నుంచి 23 వచనాల వరకు చదువుకుందాం. అయితే ప్రియురాల, అంత్యకాలమునందు తమ్ము భక్తిహీనులైన దురాశ చొప్పున నడుచు పరిహాసముకు దారిని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనిండి. అట్టివారు ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారి ఉండి భేదము కలుగచేయుచున్నారు. ప్రియురాల, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచున్నారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవవర్ధమై మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. సందేహపడువారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి కాలిగట్టు కొందరిని రక్షించుడి. శరీరమును సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనుచ దానిని అసహించుకొనును. భయముతో కొందరిని కనికరించుడి. దేవుడి వాక్యం దీవించుగాక.